హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మీరైతే రైస్ని కుక్ చేసుకొని పెట్టేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా హల్దీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో పల్లీలు, కొత్తిమీర, కలియమాకు, పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఆప్షనల్, మీకు అవసరం లేదంటే పుదీనా తీసేయొచ్చు. దాని తర్వాత మీరు దీంట్లో పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత నేనైతే దీనికి 2 లెమన్స్ని వాడాను. లెమన్స్ని స్క్వీజ్ చేసేసుకొని సీడ్స్ అనేది పక్కకు తీసేసుకోవాలి. అడగంటకుండా ఉండడానికి మీరు ఒక 1 మినిట్ పాటు దాన్ని కలుపుతూనే ఉండండి. బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు అలా ఉంచితే మీకు ఆయిల్ అనేది పైనకు వస్తుంది. ఇందాక హల్దీతో మిక్స్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేడికి పెట్టేసేయండి. చాలా ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్